ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ అనేది పరిశీలన చేద్దాం. ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ ఏడీఆర్స్ నెగెటివ్‌లో క్లోజ్ అవ్వగా విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ మాత్రం బులిష్‌గా క్లోజ్ అయ్యాయి. ఈ ఏడీఆర్స్ నిన్నటి రోజున అప్డేట్ అయితే అవ్వలేదు. యూఎస్ మార్కెట్స్‌కి హాలిడే ఉంది కాబట్టి ఎనీహౌ ఇవి ప్రీవియస్‌గా ఉన్న ఏడీఆర్ నంబర్స్. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే మీడియా, ఆటో అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఎనర్జీ, రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్లో సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 80% పైన ఇండియన్ సెక్టర్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టే ఏషియా మార్కెట్, సౌత్ కొరియా, చైనా A50 ఫీచర్స్ అనేది స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా యూరప్, లండన్, యుఎస్ మార్కెట్స్, జర్మన్, ఫ్రాన్స్, రష్యా, హాంకాంగ్ ఇవన్నీ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా బుల్లిష్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే విసాఏ, యాపిల్, 3M అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. నైకే, యునైటెడ్ హెల్త్, వాల్ట్ డిస్నీ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. ఎనీహౌ యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో ఒక న్యూట్రల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అగైన్ ఏంటంటే ఇది ప్రీవియస్ అప్డేట్ అనమాట. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చైనా, సౌత్ కొరియా, యుఎస్ మార్కెట్స్కి హాలిడే ఉంది. జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అయితే నెగిటివ్గా రావడం అనేది తగ్గింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి చైనా మార్కెట్స్కి హాలిడే ఉంది, సౌత్ కొరియాకి హాలిడే ఉంది. ఇక జర్మనీకి సంబంధించిన సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ నంబర్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్టు, ఇంపోర్ట్కి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉందనేది నంబర్ రిలీజ్ అయింది. సో ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే నెగిటివ్ నెంబర్ అనేది రావడం జరిగింది. అంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేది చేసుకుంటున్నాం అని చెప్పేసి ఈ యొక్క అప్డేట్ అనేది చెప్తుంది. ఈరోజు ఎటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే లేవు. ఇక సిటీ మార్కెట్ గురించి ఏం మాట్లాడుతుందంటే బుల్ మార్కెట్ ఉంటుంది, బట్ చాలా వోల్టైల్గా ఉంటుందని చెప్పేసి చెప్తుంది. ఏఐ డిస్రప్షన్స్ వల్ల మార్కెట్లో కొంత ఫీర్ అనేది ఎంటర్ అయిందని చెప్పేసి సిటీ అనేది అప్డేట్ ఇచ్చింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న కంపెనీల్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇండివిజువల్ స్టాక్స్, సెయిల్ అండ్ సమాన్ క్యాపిటల్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. కెయిన్స్, ఆర్వీఎన్ అనేది ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, మ్యాక్స్ హెల్త్ కేర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా మారుతి, టెక్ మహీంద్రా, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్, M&M, బజాజ్ ఫైనాన్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ అదానీ ఎంటర్ప్రైజెస్, క్యాంప్స్, ఏబీబీ, ఆస్ట్రల్, బ్యాంక్ నిఫ్టీ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ స్టాక్స్ ఇంకొంచెం పైకి వెళతాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్నారు. డిక్సన్, ఇండియన్ బ్యాంక్, మ్యాన్కైండ్, అపోలో హాస్పిటల్స్, గోద్రేజ్ ఏసీపీ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బుల్లిష్ మూవ్స్ అనేది వస్తూ ఉంటాయి. బీఎస్సీ, ఐనాక్స్ విండ్, కేఈఐ, పాలసీ బజార్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. సో ప్రాబ్లీ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళ్తాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ అయితే పార్టిసిపెంట్స్ తీసుకున్నారు. ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 72%, షార్ట్ సైడ్ 19%. మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ వ్యూతో పొజిషన్స్ అయితే తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్, షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు నిఫ్టీ 50లో ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు, స్టాక్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, ఇండెక్స్ స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 972 కోట్ల క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 1667 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 0.28% అనేది రైజ్ అయింది. స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ ఉందని చెప్పేసి చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గా ట్రై చేస్తుంది.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ గత 3 రోజుల నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఈరోజు మనం చూస్తున్న సమయానికి 2 పాయింట్లు పాజిటివ్‌గా ఉంది. నిన్నటి రోజున నిఫ్టీ అనేది సిగ్నిఫికెంట్‌గా రైజ్ అయింది. ప్రస్తుతం సిట్యుయేషన్‌లో 25,537 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. 25,838 అనేది ఇమ్మీడియేట్‌గా ఉన్న మేజర్ రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీలో 61,181 అనేది ఇమీడియట్‌గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 60,378 ఇమీడియట్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్‌లో 83,897 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 83,080 అనేది ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున చాలా సిగ్నిఫికెంట్‌గా బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. బట్ ఈరోజు ఏమైందంటే గ్యాప్ డౌన్ అనేది జరిగింది. గ్యాప్ డౌన్ జరిగి అక్కడి నుంచి కూడా కొద్దిగా కిందకు వెళ్తూ ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్లయితే 25,640 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,717 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద అప్రాక్సిమేట్గా ఒక 77 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ అనేది సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. అగైన్ న్యాచురల్ గ్యాస్ కొంచెం కిందకు వెళ్ళిన తర్వాత అక్కడ సపోర్ట్ వల్ల రిజెక్షన్ కనిపిస్తుంది. ఇక క్రూడ్ ఆయిల్ అనేది కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి బిట్ కాయిన్ వచ్చేసరికి సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉంది. ఇక కొన్ని స్టాక్స్ ముఖ్యంగా లుపిన్, కొచ్చిన్ షిప్ యార్డ్, టెక్స్మాకో రైల్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్, సీమెక్ ఈ కంపెనీస్ అనేది న్యూస్లో ఉన్నాయి. వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్టాక్ పేరు, దీంట్లో ఉన్న న్యూస్ అండ్ ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది నేను ఒక షార్ట్ సమరీ అనేది టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో పిన్ చేస్తున్నాను, చూడండి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ దీని మీద అయితే ప్రస్తుతం ఇండికేటర్స్ నెగిటివ్గా చూపిస్తూ ఉన్నాయి. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో బై ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉంది. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. సో ఇండికేటర్స్ అయితే మొత్తం మీద ఇండియన్ మార్కెట్స్ మీద బులిష్గా చూపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఆర్ సెంటిమెంట్ అనేది పాతది అప్డేట్ అవ్వలేదు, అందుకని దాన్ని మనం కన్సిడర్ చేసుకోవద్దు. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి బులిష్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి గ్యాప్ డౌన్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ప్రాబ్లీ ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నిఫ్టీ ఎక్స్పైరీ అనేది కూడా ఉంది. సో మార్కెట్లో కొద్దిగా వాలటిలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ 25,600 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ దాటింది, బట్ ఆ లెవెల్ అనేది మనం ఒక మ్యాగ్నెట్ లాగా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఫర్ టైం బీయింగ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.